పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ ప్రేమను బట్టి, నీ కనికరమును బట్టి, నీ దయను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచే వందను బట్టి నీకు స్తుతులు ప్రభువా. ఎటువంటి కీడు, ఎటువంటి ఆపద సంభవించకుండా, ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభువా, నీ కృపలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం యేసయ్యా. నీ కాపుదలను బట్టి నీకు వందనాలు ప్రభువా. అలసిపోయిన మా శరీరాలు, మా మనస్సులను ప్రభువా ఆయుత్తపరిచి దేవాతని ప్రవేశ నీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు. క్షేమకరమైన రాత్రిని మాకు అనుగ్రహించావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గొప్ప దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభువా. కుడి ఎడమలకు తొట్రెళ్ళకుండా నీకు ఆపుదలనివ్వండి ప్రభువా. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణాల్లో చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. క్షేమకరమైన ప్రయాణాలు వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. గొప్ప దేవుడా నీ స్తోత్రములయా, నీకు వందనాలు ప్రభువా. కృపగల దేవా నీకు వందనాలు. భద్రతనివ్వండి ప్రభువా. క్షేమకరమైన మార్గాలు దయచేయండి ప్రభువా. గమ్యస్థానాలకి క్షేమంగా చేర్చమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా దేవా, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్న ఉద్యోగాల్లో భద్రతనివ్వండి ప్రభువా. క్షేమంనివ్వండి ప్రభువా. యజమానుల పట్ల, ఉన్నతాధికారుల పట్ల దేవా తండ్రి దయ కలిగి, ప్రేమ కలిగి ఉండటానికి మీరు సహాయం చేయండి. సమాధానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువా. ఉద్యోగాలంతటిలో నీకు ఆపుదలను దయచేయండి. నీకు వందనాలు. గొప్ప దేవుడా నీ స్తోత్రములు. ఈ సమయంలో వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి వ్యాపారాల్లో విస్తరింప చేయండి దేవాతని. యథార్థముగా, న్యాయముగా వ్యాపారం చేయటానికి నీ కృప చూపించండి. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో దేవా, ఆర్థిక సమస్యల చేత నలిగిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఒక మంచి ఆలోచన ఇవ్వండి ప్రభువా. మంచి మార్గాన్ని చూపించండి ప్రభువా. వారు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల్లోంచి వారిని విడిపించమని అడుగుతా ఉన్నాం. ఈ సమయంలో దేవా, నూతనముగా గృహాలు నిర్మించుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వారి గృహ నిర్మాణానికి కావలసిన సమస్త వనరులను మీరు సమకూర్చండి. నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు. కృపగల దేవా నీకు వందనాలు ప్రభువా. ఆయా వృత్తులు చేస్తున్న వారు, ఆయా పనులు చేస్తున్న అందరి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. వారు చేస్తున్నటువంటి పనిని మీరు ఆశీర్వదించండి. నీకు వందనాలు. వారి చేతి పనిని దేవాతని ప్రభు స్థిరపరచండి. నీకు వందనాలు ప్రభు. ఈ సమయంలో అనారోగ్యం చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. ముట్టండి, స్వస్థపరచండి ప్రభువ. గొప్ప దేవుడా నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ఈ ఉదయకాల సమయంలో నీ కాపుదల, నీ భద్రత, నీ ఆశీర్వాదములు, నీ క్షేమమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.